వెల్కమ్ టు కీటాక్స్. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే, పెన్షన్లు ఇచ్చే తేదీ వచ్చిందంటే చాలు చంద్రబాబు జనంలోకి వెళ్ళి ఒక విభిన్నమైన తరహా పబ్లిసిటీకి తెరతీస్తూ ఉన్నారు. అదేదో బంగారం బ్రాండ్లో గుండాయిన తన వ్యాపారానికి తానే మోడల్ అయినట్టుగా చంద్రబాబు కూడా ఈ పెన్షన్లకి తానే బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పదలుచుకున్నారా, లేదంటే అంతకు మించిన వ్యూహం ఏదైనా ఉందా ఇందులో అంటే గనక డెఫినెట్గా ఉంది అనేదే సమాధానం. అదేంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఫస్ట్ తారీఖు వస్తే చాలు జనంలో మమేకమవుతున్నట్టు, ఇళ్లలోకి వెళ్తున్నట్టు, మరీ ముఖ్యంగా దళితవాడల్లోకి వెళ్తున్నట్టు, సామాన్య ప్రజల్ని, సగటు మనుషుల్ని తన కాన్వాయ్లోకి, తన వాహనంలోకి ఎక్కించుకున్నట్టు రకరకాల వీడియోలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ వ్యూహాత్మకంగా చిత్రీకరించినవే అని చూసిన వాళ్ళకి అర్థమైపోతూ ఉన్నా కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది అసలు పాయింట్. ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటోది, చంద్రబాబుకి ముందు నుంచి సగటు ప్రజలతో ఎమోషనల్ కనెక్ట్, టచ్ అనేది తక్కువ. అదేంటి, 4సారి అధికారంలో ఉన్నారు కదా అంటే ఎస్ ఉన్నారు, కానీ ప్రతిసారి కాంబినేషన్లు, ఈక్వేషన్లు, పరిస్థితులు కలిసి రావడమో లేదంటే పొత్తు ఎత్తుగడలతో అధికారంలోకి రావడము అనేది చంద్రబాబు రాజకీయంలో ప్రెడామినెంట్గా ఉంటుంది. అంతేగాని సగటు మనిషితో ఎమోషనల్ కనెక్టు, ఉప్పొంగే ఉత్సాహము, మనలో ఒకడు ఆయన అనే ఫీలింగు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అంటే సగటు మనిషితో కనెక్ట్ తక్కువగా ఉంది అనే విషయం తెలుస్తూ ఉంది కాబట్టి అలాంటి కనెక్ట్ని బిల్డ్ చేసుకోవటం ఇప్పటికైనా చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్కి సగటు మనిషిలోనూ సాధారణ ప్రజల్లోనూ ఎమోషనల్ కనెక్ట్, ఇంపాక్ట్ ఉండటము, జగన్ జనంలోకి వెళ్తే ఇంపాక్ట్ రావడము చూస్తూ ఉన్నారు. అదే ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఎజెండా అవుతోంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా పెన్షన్లు లాంటి సందర్భాన్ని చంద్రబాబు ఎంచుకుంటూ ఉన్నారు. ఇది మొదటి కారణం, ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇక రెండోది, సూపర్ 6 హామీలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసినా కానీ వాటిలో చాలా మదింపులు, కుదింపులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని అమలవుతాయి అనే విషయంలో చాలా మందికి సందేహాలు కూడా ఉన్నాయి. సంక్షేమానికి విషయానికి వస్తే ఏపీలో టంచన్గా జనానికి వెళ్తూ ఉన్నది ఒక్క పెన్షన్లు మాత్రమే. పైగా ఇది కూడా కొత్త పథకం ఏమి కాదు. జగన్ హయాం నుంచి ఫస్ట్ తారీఖున తలుపు కొట్టి మరీ అవ్వతాతలకు పెన్షన్లు ఇస్తాము అని చెప్పినట్టుగా నాటి నుంచి అమలవుతున్న కార్యక్రమమే ఇది. అందుకే ఇప్పుడు ముందు నుంచి అమలవుతున్న ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా తనదైన బ్రాండ్గా చేసుకోవాలి అనేది చంద్రబాబు ఎత్తుగడ. ఏపీలో దాదాపు 65 నుంచి 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అంటే ప్రతి 7 ఓటర్లలో ఒక పెన్షనర్ ఉన్నారు. అందుకోసమే ఇది సాలిడ్ ఓటు బ్యాంక్ కాబట్టి పెన్షన్లు తాను మాత్రమే ఇస్తున్నట్టు, ఇది తన ఇనిషియేటివ్ అన్నట్టు ఒక ఫీలర్ క్రియేట్ చేయడంతో పాటు తన ఐడెంటిటీ పెన్షన్స్ అని చెప్పాలన్నది చంద్రబాబు ప్రయత్నం. దీంతో పాటు బీహార్లో నితీష్ కుమార్ చేస్తున్నట్టుగా ఎన్నికల ముందు పెన్షన్లని భారీగా పెంచే ఆలోచన కూడా చంద్రబాబుకి ఖచ్చితంగా ఉంది. యూ మార్క్ మై వర్డ్. ఈ రెండు కారణాలతో, అంటే మిగతా సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రంగా ఉంది కాబట్టి పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఫోకస్ చేయాలి అనేది ఒక పాయింట్ అయితే, రెండోది పెన్షన్లు తన బ్రాండు అని చెప్పుకోవాలన్న ప్రయత్నం ఈ పబ్లిసిటీ వెనుక ఖచ్చితంగా ఉంది. అందుకోసమే చంద్రబాబు ప్రతి నెల మొదటి రోజున తన సమయంలో మ్యాక్సిమం పీరియడ్ని ఈ పెన్షనర్లతో గడపడానికి, తనదైన పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి సంక్షేమం విషయంలో మిగతా హామీలు అమలు కాకపోతే, పర్ఫార్మెన్స్ విషయంలో ప్రజలు తమదైన జడ్జిమెంట్కి వస్తే ఇలాంటి పబ్లిసిటీ అటెంప్ట్స్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.